హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో యూనియన్ బడ్జెట్ 2020-21 అదేవిధంగా భారత ఆర్థిక సర్వే 2019-20కి సంబంధించిన అత్యంత ప్రామాణికమైనటువంటి ప్రశ్నలు ఈ వీడియోలో నేను తీసుకురావడం జరిగింది. ఈ వీడియో ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు, ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకు హెల్ప్ అవుతుంది. మొదటిసారిగా విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొదటి ప్రశ్న, 2019-20 ఆర్థిక సర్వే ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరం జీడిపి ఎంత శాతం వృద్ధిని సూచిస్తుంది? ఆన్సర్ సి 7%. ఆన్సర్ సి 7%. 2025 నాటికి భారతదేశం $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలి అంటే సంవత్సరానికి ఎంత వృద్ధి సాధించాలి? ఆన్సర్ ఎస్ బి 8%. ఆన్సర్ బి 8%. 2018-19 సంవత్సరపు ఆర్థిక లోటు అంచనా జీడిపిలో ఎంత శాతంగా ఉంది? ఎస్ ఆన్సర్ డి 3.4%. 3.4%. 2019-20 ఆర్థిక సర్వే ప్రకారం కొన్ని రాష్ట్రాలు ఏ సంవత్సరం నాటికి వృద్ధాప్య సమాజంగా మారటం ప్రారంభిస్తాయి? ఎస్ ఆన్సర్ ఏ 2030. 2030 నాటికి. జాతీయ మొత్తం సంతానోత్పత్తి రేటు జాతీయ మొత్తం సంతానోత్పత్తి రేటు టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఏ సంవత్సరానికి భర్తీ రేటు కంటే తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు? ఎస్ ఆన్సర్ బి 2021. 2021 బి. 2021-31 మధ్యకాలంలో భారతదేశ శ్రామిక వయస్సు జనాభా సంవత్సరానికి సుమారు ఎన్ని మిలియన్లు పెరుగుతుంది? ఆన్సర్ ఏ 9.7 మిలియన్లు. 9.7 మిలియన్లు. 2019-20 ఆర్థిక సర్వే ప్రకారం ఈ క్రింది ఏ రాష్ట్రాలలో జనాభా ఇప్పుడు 1% కంటే తక్కువగా పెరుగుతుంది? ఎస్ ఆన్సర్ డి పైవన్నీ దక్షిణ రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, 2019-20 ఆర్థిక సర్వే ప్రకారం స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఎంత శాతం కుటుంబాలకు మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి? ఆన్సర్ ఏ 93%. 93%. 2019-20 ఆర్థిక సర్వే ప్రకారం 14 జూన్ 2019 నాటికి ఎన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు 100% వ్యక్తిగత మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి? ఆన్సర్ ఎస్ బి 30. నెక్స్ట్ క్వశ్చన్, 2019-20 ఆర్థిక సర్వే ప్రకారం తలసరి ఆదాయాన్ని $5,000 పెంచడానికి దేశం తలసరి శక్తి వినియోగాన్ని కనీసం ఎన్ని రెట్లు పెంచాల్సిన అవసరం ఉంది? ఆన్సర్ సి 2.5 రెట్లు. 2.5 రెట్లు. భారతదేశం తలసరి శక్తి వినియోగం 4 రెట్లకు పెరిగితే మానవ అభివృద్ధి సూచిక స్కోరు ఎంత ఉంటుంది? ఎస్ ఆన్సర్ బి 0.8. 2019-20 ఆర్థిక సర్వే ప్రకారం పవన శక్తి విండ్ పవర్ విషయంలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ డి 4వ ర్యాంక్. విండ్ పవర్ విషయంలో భారతదేశం యొక్క ర్యాంక్ డి. 2019-20 ఆర్థిక సర్వే ప్రకారం మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో పునరుత్పాదక శక్తి వాటా 2014-15లో 6% నుండి 2018-19లో ఎంత శాతానికి పెరిగింది? ఆన్సర్ సి 10%. ఆన్సర్ సి 10%. 2019-20 ఆర్థిక సర్వే ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వాటా చైనాలో 2% మరియు నార్వేలో 39%తో పోలిస్తే భారతదేశంలో వీటి వాటా ఎంత శాతంగా ఉంది? ఆన్సర్ ఎస్ బి 0.06. 2019-20 ఆర్థిక సర్వే ప్రకారం భారతదేశంలో ఎంత శాతం వాటాతో థర్మల్ విద్యుత్ ఇప్పటికీ ఆధిపత్య పాత్ర పోషిస్తుంది? ఆన్సర్ డి 60%. 60%. భారతదేశంలో ఎంతమంది వేతన కార్మికులలో ఒకరు కనీస వేతన చట్టం ద్వారా రక్షించబడడం లేదని 2019-20 ఆర్థిక సర్వే సూచిస్తుంది? సి 3. 3. 2017-18లో 7.2%గా ఉన్న భారతదేశం యొక్క జీడిపి వృద్ధి 2018-19లో ఎంత శాతంగా ఉంది? ఆన్సర్ డి 6.8%. 6.8%.
ప్రపంచ ఉత్పత్తి వృద్ధి 2017లో 3.8% నుండి 2018లో ఎంత శాతానికి తగ్గింది? ఆన్సర్ సి 3.6%. 2018-19 సంవత్సరంలో జీడిపిలో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎంత శాతానికి పెరిగింది? ఆన్సర్ ఏ 2.1%. 2024-25 నాటికి కేంద్ర ప్రభుత్వ రుణాన్ని జీడిపిలో ఎంత శాతానికి తగ్గించాలని ప్రభుత్వం నిర్దేశించింది? ఆన్సర్ బి 40%, 40%. బి. హెడ్లైన్ వినియోగదారుడి ధరల పట్టిక ద్రవ్యోల్బణం, హెడ్లైన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ 2017-18లో 3.6% నుండి 2018-19లో ఎంత శాతానికి తగ్గింది? ఆన్సర్ బి 3.4%. సేవల రంగం వాటా భారతదేశ జోడించిన స్థూల విలువలో ఎంత శాతం వాటాను కలిగి ఉంది? ఆన్సర్ ఏ 54.3%. 2017-18లో సేవల రంగ వృద్ధి 8.1% నుండి 2018-19లో ఎంత శాతానికి తగ్గింది? ఆన్సర్ డి 7.5%. 2018-19లో 8 ప్రధాన పరిశ్రమలు, ముఖ్యంగా విద్యుత్, ఉక్కు, రిఫైనరీ ఉత్పత్తులు, ముడి చమురు, బొగ్గు, సిమెంట్, సహజ వాయువు మరియు ఎరువులు ఎంత శాతం వృద్ధి రేటును నమోదు చేశాయి? ఆన్సర్ బి 4.3%. నెక్స్ట్ క్వశ్చన్. 2019 వరల్డ్ బ్యాంక్ డూయింగ్ బిజినెస్ డిబి నివేదికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ బి 77. 2019-20 ఆర్థిక సర్వే ప్రకారం 2018-19 సంవత్సరంలో ఆరోగ్యంపై ప్రభుత్వం చేసే వ్యయం జీడిపిలో ఎంత శాతానికి పెరిగింది? ఆన్సర్ సి 1.5%. 2019-20 ఆర్థిక సర్వే ప్రకారం 2011-12 నుంచి 2017-18 మధ్య కాలంలో దేశంలో ఎన్ని కోట్ల కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది? ఆన్సర్ ఏ 2.62 కోట్లు, 2.62 కోట్లు. గత 2 సంవత్సరాలుగా వినియోగదారుల ఆహార ధరల సూచిక సిఎఫ్పిఐ ఆధారంగా ఆహార ద్రవ్యోల్బణం ఎంత శాతం కంటే తక్కువగా ఉంది? ఎస్, ఆన్సర్ ఏ 2%. ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించడానికి 1.5 లక్షల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మరియు సంరక్షణ కేంద్రాలను ఏ సంవత్సరం నాటికి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు? ఆన్సర్ సి 2022. ఎకనామిక్ సర్వే 2019-20 ప్రకారం 2020-21లో భారతదేశ జీడిపి ఎంత శాతం పరిధిలో పెరుగుతుందని అంచనా? ఎస్, ఆన్సర్ డి 6 నుంచి 6.5%, 6 to 6.5%. ఎకనామిక్ సర్వే 2019-20 ప్రకారం 2019-20లో జీడిపి నిష్పత్తిలో కేంద్రం మరియు రాష్ట్రాలు సామాజిక సేవలకు ఎంత కేటాయిస్తున్నాయి? ఆన్సర్ సి 7.7%. ఎకనామిక్ సర్వే 2019-20 ప్రకారం భారతదేశం యొక్క మొదటి 3 వాణిజ్య భాగస్వామ్య దేశాలు ఏవి? ఎస్, ఆన్సర్ చూడండి సి, దట్ ఈజ్ యుఎస్ఏ, చైనా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యుఎస్ఏ, చైనా, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఎకనామిక్ సర్వే 2019-20 ప్రకారం భారతదేశం యొక్క మొదటి 3 వాణిజ్య భాగస్వామ్య దేశాలు యుఎస్ఏ, చైనా, యుఏఈ. ఇక ఎకనామిక్ సర్వే 2019-20 ప్రకారం భారతదేశం వరుసగా ఏ 3 దేశాల నుండి అత్యధికంగా దిగుమతి చేసుకుంటుంది? ఎస్, ఆన్సర్ చూడండి, దీనికి సంబంధించి వివరణ కూడా ఉంది. ఆన్సర్ ఏ, దట్ ఈస్ చైనా, యుఎస్ఏ మరియు యుఏఈ. చైనా, యుఎస్ఏ మరియు యుఏఈ. నెక్స్ట్ క్వశ్చన్. ఎకనామిక్ సర్వే 2019-20 ప్రకారం భారతదేశంలో వ్యవసాయ యాంత్రీకరణ ఎంత శాతంగా ఉంది? ఆన్సర్ డి 60%. సారీ ఆన్సర్ ఏ అండి 40%. 40%. 2019-20 ప్రకారం భారతదేశంలో వ్యవసాయ యాంత్రీకరణ ఆన్సర్ ఏ 40%. కేంద్ర బడ్జెట్ 2020-21లో పేర్కొన్న వివాద్ సే విశ్వాస్ పథకం దేనికి సంబంధించినది? వివాద్ సే విశ్వాస్ అనే పథకము ఎస్, ఆన్సర్ డి ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన వివాదాన్ని అంతం చేయడం. ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన వివాదాన్ని అంతం చేయడం. కేంద్ర బడ్జెట్ 2020-21 ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటు యొక్క సవరించిన అంచనా ఎంత? ఆన్సర్ సి జీడిపిలో 3.8%.
కేంద్ర బడ్జెట్ 2020-21 ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటు యొక్క సవరించిన అంచనా ఎంత? ఎస్ ఆన్సర్ ఏ జీడిపిలో 3.5%. జీడిపిలో 3.5%. కేంద్ర బడ్జెట్ 2020-21లో కేంద్ర ఆర్థిక మంత్రి 5 పురావస్తు ప్రదేశాలను ఆన్-సైట్ మ్యూజియంలతో ఐకానిక్ సైట్లుగా ఏర్పాటు చేయాలని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఈ 5 పురావస్తు ప్రదేశాలలో ఈ క్రింది వాటిలో ఏది చేర్చబడలేదు? ఆన్సర్ ఎస్. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన వివరణ కూడా మనకి ఇవ్వడం జరిగింది. 5 పురావస్తు ప్రదేశాలు హర్యానాలోని రాకిగర్, యూపీలోని హస్తినాపూర్, అస్సాంలోని శివసాగర్, గుజరాత్లోని ధోలావీరా, తమిళనాడులో ఆదిచనల్లూర్. ఆన్సర్ ఏ. ఎస్ ఆన్సర్ ఏ కలిబంగా రాజస్థాన్. ఇందులో చేర్చబడినటువంటి ప్రదేశం కలిబంగా రాజస్థాన్. కేంద్ర బడ్జెట్ 2020-21లో కేంద్ర ఆర్థిక మంత్రి ఎక్కడ గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు? ఆన్సర్ బి రాంచీ. రాంచీ. కేంద్ర బడ్జెట్ 2020-21లో డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ డిపాజిట్ల కోసం డిపాజిట్ ఇన్సూరెన్స్ కవరేజీని 1,00,000 నుండి ఎంతకు పెంచడానికి అనుమతించబడింది? ఆన్సర్ సి 5 లక్షలు. 5 లక్షలు. కేంద్ర బడ్జెట్ 2020-21లో ప్రతిపాదించిన కృషి ఉడాన్ లక్ష్యం ఏమిటి? కృషి ఉడాన్ లక్ష్యం ఎస్ ఆన్సర్ సి దట్ ఈజ్ ఈశాన్య మరియు గిరిజన జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన విలువను పొందడంలో సహాయపడటం. ఆన్సర్ సి. కేంద్ర బడ్జెట్ 2020-21లో ప్రకటించిన నిర్విక్ పథకం ఏమిటి? నిర్విక్ పథకం ఆన్సర్ ఏ ఎగుమతిదారులకు బీమా పథకం. ఎగుమతిదారులకు బీమా పథకం. ఎకనామిక్ సర్వే 2019-20 ప్రకారం 2020-21లో భారతదేశ జీడిపి ఎంత శాతం పరిధిలో పెరుగుతుందని అంచనా? ఎస్ ఆన్సర్ డి దట్ ఈస్ 6 to 6.5. 6 to 6.5. ఎకనామిక్ సర్వే 2019-20 ప్రకారం 2019-20లో జీడిపి నిష్పత్తిలో కేంద్రం మరియు రాష్ట్రాలు సామాజిక సేవలకు ఎంత కేటాయిస్తున్నాయి? ఎస్ సి 7.7%. 7.7%. ఎకనామిక్ సర్వే 2019-20 ప్రకారం భారతదేశం యొక్క మొదటి 3 వాణిజ్య భాగస్వామ్య దేశాలు ఏవి? ఎస్ ఆన్సర్ సి దట్ ఈజ్ యుఎస్ఏ, చైనా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యుఎస్ఏ, చైనా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్ ఎకనామిక్ సర్వే 2019-20 ప్రకారం భారతదేశం వరుసగా ఏ 3 దేశాల నుండి అత్యధికంగా దిగుమతి చేసుకుంటుంది? ఎస్ ఆన్సర్ ఏ దట్ ఈజ్ చైనా, యుఎస్ఏ, యుఏఈ. యుఏఈ. ఎకనామిక్ సర్వే ఎస్ చూడండి, 2020-21 సంవత్సరంలో భారత్ నెట్ కార్యక్రమానికి కేంద్ర బడ్జెట్ 2020లో నిధుల కేటాయింపు ఎంత? ఆన్సర్ ఏ 6,000 కోట్లు. 6,000 కోట్లు భారత్ నెట్కు. కేంద్ర బడ్జెట్ 2020లో వ్యవసాయం, నీటిపారుదల మరియు గ్రామీణాభివృద్ధికి 16 యాక్షన్ పాయింట్ల కోసం కేటాయింపు ఎంత జరిగింది? సి 2.83 లక్షల కోట్లు. 2.83 లక్షల కోట్లు. 2020 బడ్జెట్లో నిర్విక్ అనే కొత్త పథకాన్ని ప్రతిపాదించింది ఏ రంగానికి సంబంధించింది? సి ఎగుమతులు. ఎగుమతులు. కేంద్ర బడ్జెట్ 2020లో విద్యారంగానికి ఎంత నిధులు కేటాయించారు? ఏ 99,300 కోట్లు. 2020 బడ్జెట్లో నిర్విక్ అనే కొత్త పథకాన్ని ప్రతిపాదించింది. ఆన్సర్ ఎస్ ఇది కంప్లీటెడ్. ఎస్ స్వచ్ఛమైన గాలి కోసం ప్రణాళికలను రూపొందించడానికి మరియు అమలు చేయడానికి కేంద్ర బడ్జెట్ 2020లో రాష్ట్రాలకు నిధుల కేటాయింపు ఎంత చేశారు? ఆన్సర్ డి 4,400 కోట్లు. 4,400 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ద్వారా అందరికీ గృహ నిర్మాణ లక్ష్యాన్ని ఏ సంవత్సరం కల్లా సాధించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ సి 2022. భారత అంతరిక్ష పరిశోధన సంస్థకి కేంద్ర బడ్జెట్లో 13,479.47 కోట్లు కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది ఎంత శాతం పెరిగింది? ఆన్సర్ ఏ 8% పెరిగింది.